ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీమ్ కు బిగ్ షాక్. సినిమా రిలీజ్ అయ్యి ఒక్క రోజు కూడా గడవక ముందే అప్పుడే మొత్తం సినిమా అంతా కూడా ఆన్లైన్లో దర్శనమిస్తూ ఉంది. మూవీ రూల్స్ ఫిల్మ్ హబ్లో సలార్ మొత్తం సినిమా కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇలాంటి పైరసీకి పాల్పడే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ మూవీకి సంబంధించిన పెద్దలంతా కూడా చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. అరికట్టడానికి చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఈ విధంగా ఫుల్ సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తూ ఉంది. ఫిల్మ్ మేకర్స్కి ఆందోళన కలిగిస్తూ ఉంది. కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే మొత్తం సినిమా ఆన్లైన్లో కనబడుతూ ఉండటంతో చాలామంది తమ మొబైల్ ఫోన్స్లో ఆన్లైన్లో మొత్తం సినిమాను చూసేస్తూ ఉండటం సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న రిలీజ్ అయిన సలార్ టీం కూడా అదే షాక్ తగిలింది. ఆన్లైన్లో సలార్ ఫుల్ మూవీ దర్శనమిస్తోంది. మూవీ రూల్స్ ఫిల్మ్ హబ్లో సలార్ సినిమా కనిపిస్తూ ఉండటంపై మూవీ లవర్స్తో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై మాట్లాడటానికి సినీ నిర్మాత నట్టి కుమార్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే. నట్టి కుమార్ గారు, సినిమాలు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్లో దర్శనమిస్తూ ఉండటం, ఈ రకమైనటువంటి పైరసీ సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది. దీన్ని అరికట్టాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సలార్ మూవీ కూడా ఆ దెబ్బ తగిలింది. సలార్ మూవీ కూడా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఏమండి, ఆన్లైన్లో అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఎవరు కూడా ఈ సినిమా నిర్మాత సంబంధం ఉండదు, ఇంకో సినిమా అయిపోతే ఆ నిర్మాత సంబంధం ఉండదు. అలాగే దాంట్లో కూడా వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి, పెడుతున్నారు, లోడ్ చేస్తున్నారు. దానివల్ల ఇది కొంచెం ఆన్లైన్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే వస్తుంది. ఏదో దాంట్లో పెట్టేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఇంకోటి అంటే చట్టాలు స్ట్రాంగ్ లేకపోవడం. అంటే చట్టాలు పీడీ యాక్ట్ పెట్టారనుకోండి, ఒకటి ఉంటుంది, చట్టాలు అమెండ్మెంట్ చేయాలి. చట్టాలు అమెండ్మెంట్ చేయాలంటే దేశం అంతా అందరూ ఒకటయ్యి దాన్ని ఒకసారి నట్టి కుమార్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినీ పరిశ్రమను ఈ రకమైన పైరసీ పెద్ద ఎత్తున దెబ్బతీస్తూనే ఉంది. దశాబ్దాలుగా పైరసీ సినీ పరిశ్రమను ఏదో ఒక రూపంలో దెబ్బతీస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు గతంలో దానికి సంబంధించిన సీడీలు బయటకు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో మొత్తం ఈ రకమైనటువంటి పైరసీ పెద్ద ఎత్తున జరుగుతుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే మొత్తం నెట్టింట మొత్తం సినిమా ప్రత్యక్షమవుతుంది. ఆన్లైన్లో కొన్ని సైట్లలో మొత్తం సినిమా ప్రత్యక్షమవుతుంది. దీనిపై నట్టి కుమార్తో మనం మాట్లాడుతూ ఉన్నాం. నట్టి కుమార్ గారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మేము ఇక్కడ కొన్ని సైట్స్ని చూపించాం, ఎక్కడెక్కడ ఆ సినిమా దర్శనమిస్తుందో, కానీ ఆ సైట్స్ను చూపించడానికి సినీ పరిశ్రమను అలర్ట్ చేయడానికి మాత్రమే మేము చూపిస్తున్నాం. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు వెంటనే సదరు సైట్లపై చర్యలు తీసుకునే విధంగా, నష్ట నివారణ చర్యలకు వెంటనే పూనుకునే విధంగా మేము ఆ సైట్స్ని చూపిస్తున్నాం తప్పితే ఈ సైట్స్ని జనాలకు అందుబాటులోకి తీసుకుని రావాలని కాదు. ప్రస్తుతానికి మూవీ రోజు ఫిల్మ్ హబ్లో ఈ సినిమా దర్శనమిస్తోంది. మూవీకి సంబంధించిన పెద్దలు సలార్ మూవీ టీం ఆ రెండు సైట్లపైన యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోండి. అందుకోసమనే ఏ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది అన్నది మేము ఆ పేర్లు చెప్పడానికి కారణం కూడా అదే. అంతే తప్ప ఎవరు కూడా ఆ సినిమా సైట్స్లోకి లాగిన్ అయ్యి ఆ సినిమాను చూడమని మేము ప్రోత్సహించాలని అనుకోవటం లేదు. సినీ పరిశ్రమను ఎంతో వందల మందికి, వేల మందికి ఉపాధిని కల్పిస్తూ కోట్లాది మందికి వినోదాన్ని పంచుతున్న సినీ పరిశ్రమను పైరసీ దెబ్బతీస్తుంది. పైరసీ కొత్త పుంతలు తొక్కుతుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు నెట్టింట దర్శనమిస్తూ ఉండటం సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది. హలో నట్టి కుమార్ గారు, నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు హీరో ప్రభాస్ గారు, లేకపోతే ఇంకో సినిమా మహేష్ బాబు గారు, ఇవి ఇంట్రెస్టెడ్ ఈ నిర్మాతలు కానీ వీళ్ళు కానీ దీని మీద ఇంత మనం ఇన్ని కోట్లు నిర్మాతలు తీస్తే నష్టపోతున్నారు. ఇంత మొత్తం టోటల్గా పైరసీ అనేది మనం సినిమా తీసిన ఉదయాన్నే మార్నింగ్ షో అయితే 11 o'clock వచ్చేస్తుంది. ఇది మొత్తం టోటల్గా మనం అధికారుదాం అనుకొని మనం ప్రధానమంత్రిని కలటానికి కానీ, మన దేశం అంతా మొత్తం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం టోటల్ అందరూ కలటానికి కానీ కూర్చొని మాట్లాడి దీని మీద ఒక 10 రోజులు తీసుకుంటే మనం పార్లమెంట్లో అమెండ్మెంట్ బిల్లు పెట్టుకోవచ్చు.
దీని మీద చట్టాలు తీవ్రవతం చేసుకోవచ్చు. మా మొత్తం టోటల్ గా మేము కోట్ల ట్యాక్స్ కడుతున్నాం, మాకు సర్వనాశనం అయిపోతున్నాం అని ప్రధానమంత్రి గారికో అమిత్ షా గారికో వినతి పత్రం ఇచ్చి దగ్గరుండి అమెండ్మెంట్ పార్లమెంట్ లో చేసుకోకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మీరు ఇంత కష్టపడి ఇంత బాధపడి మీరు చూపించినా వాళ్ళు ఇమీడియట్లీ అరెస్ట్ అయ్యి బెయిల్ వస్తుందని వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎస్, బెయిల్ వచ్చేస్తుంది, మాకు ఈ చట్టాలు స్ట్రాంగ్ గా లేవు, అదే కదా వాళ్ళ ధీమా. దాన్ని ఎవరు మనం వీక్నెస్ ఛాంబర్ లో కౌన్సిల్ ఎన్నో కేసులు పెట్టాం, కేసులు పెట్టించి తిరిగించి మొత్తం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం. అయితే దొంగతనం చేసేవాడు దొంగతనం మాంతాడా? దొంగతనం చేసేవాడు దొంగతనం ఎందుకు మాంతాడు? వాడు ఇవాళ తీసుకెళ్తున్నాడు, వాడికి కోట్ల రూపాయలు మిగులుతున్నప్పుడు వాడికి ఆల్రెడీ ఒక 10 లక్షలు గుర్తించడానికి అవకాశం ఉంటుందా? ఏ థియేటర్ లో ఈ సినిమాని షూట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఆఫ్ ఆరిజిన్ సంబంధించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? డిజిటల్ యుగం ఎప్పుడైతే వచ్చేసిందో దాన్ని మనం చూడలేమండి. ఇంకా 2 విషయాలు చెప్తా. థియేటర్ అనేది మర్చిపోండి, థియేటర్ నుంచి ప్రింట్లు రావు ఇప్పుడు. ఓన్లీ అది క్యూబ్ అవ్వచ్చు, ఈఎఫ్ అవ్వచ్చు, పిఎస్డి అవ్వచ్చు, సరసర అవ్వచ్చు, ఆల్ డిజిటల్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ నుంచి మనం కంట్రోల్ గా మనం ఏదైనా ల్యాబ్ లో చేసుకున్నప్పుడు ల్యాబ్ అవ్వచ్చు, లేకపోతే బయట నుంచి తీసుకెళ్తున్నప్పుడు మన కంటెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కంటెంట్ అవ్వచ్చు, ఇంకా మేబీ ఎక్కడైనా అవ్వచ్చు, లేకపోతే ఓవర్ సైజ్ మనం పంపిస్తున్నప్పుడు డౌన్లోడ్ అవ్వచ్చు. ఇది ఏంటంటే డిజిటల్ యుగం అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఏ టైంలో పెన్ డ్రైవ్ లో తీసుకొనైనా సరే బయటకు వచ్చేసి ఆ పెన్ డ్రైవ్ ని చేయొచ్చు. దానికి ఎంప్లాయీస్ కి అవకాశాలు ఉన్నాయి, ఆ ఎంప్లాయీస్ చేస్తారు, కంపల్సరీ అవకాశాలు కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే అందరూ ఏదో ఇప్పుడు ఒక ప్రింటర్ వచ్చిందంటే ఒక 10 లక్షలకు ఆస్పడి ఇంకొకరు చేయొచ్చు, 5 లక్షలకు ఆస్పడి ఇంకొకరు చేయొచ్చు. ఎంప్లాయీస్ అందరూ కరెక్ట్ గా ఉంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. అది డబ్బింగ్ థియేటర్ అవ్వచ్చు, అది ఏదైనా రికార్డింగ్ థియేటర్ అవ్వచ్చు, అది డిఏ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఒక పెన్ డ్రైవ్ తీసుకోవడంలో పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు డిజిటల్ యుగం అయిపోయింది, డిజిటల్ నుంచి ఎక్కడైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమంటే మనం ఎంత ఎత్తులు పై ఎత్తులు వేసినా వాళ్ళు ఎలా డ్రా చేసుకోవాలో ఎలా తీయాలో తెలుసు. ఈరోజు దొంగతనాలకి మనం పోలీసు వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కూడా దాన్ని చిత్తు చేసి మరి వీళ్ళు కూడా దొంగలు చేస్తున్నారు కదా. అందుకే దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా వాడి ప్లానింగ్ లో వాడు ఉంటాడు. కానీ మనం దాన్ని ఎలాగ అరికట్టాలి? ఆ దొంగతనం చేసేవాడి మీద సీరియస్ యాక్షన్ మనం ఉండగలిగితే, మనం సీరియస్ యాక్షన్ పీడీ యాక్ట్ కట్టగలిగితే, మనం ఇంచుమించు మొత్తం టోటల్ గా ఏదైతే ఉందో ఆ సినిమా 100 కోట్లు, ఈరోజు ఈ 100 కోట్లు 500 కోట్లు మనం ఫైన్ కూడా దాని మీద అంతే ఇంప్రూవ్ చేయగలిగితే, మనం సీరియస్ గా చేసుకోగలిగితే ఎన్ని అవుతాయి. కానీ ఈ చట్టాలు మనకు అలా లేవే. ఇప్పుడు చట్టాలు 7 సంవత్సరాల లోపే శిక్ష ఉంది, 7 years బిలో ఉంది. ఇంకోటి బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ లేవు కదా. ఈ నాన్ బెయిలబుల్ రావాలంటే మనం నాట్ ఓన్లీ సలార్ దేశంలో దేశంలో ఉన్న అన్ని భాషల సినిమాలకు సంబంధించిన వాళ్ళంతా కూర్చుని దానిపైన కఠినమైనటువంటి చట్టాలు చేసే విధంగా ప్రభుత్వాలతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వేలాది మంది సినీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు, కోట్లాది మంది వినోదాన్ని పొందుతున్నా, వేలాది మంది లక్షలాది మంది సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు. మరి ఎందుకు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు? అంటే కారణం ఏంటంటే అండి, లేజీతనం. లేజీ అంటే ఏంటో తెలుసా? ఇవాళ సలార్కి ఇవాళ ప్రభాస్ గారు ఇవాళ కావాలంటే ప్రెస్ మీట్కి వస్తారు, సలార్కి వాళ్ళ ప్రొడ్యూసర్ గారు కావాలంటే ప్రెస్ మీట్కి వస్తారు, ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావాలంటే ఇవాళ వస్తారు. మళ్ళా 1 week తర్వాత వాళ్ళు పిలండి, రారు, నో రెస్పాన్సిబిలిటీ. తర్వాత వచ్చి అక్కడ మహేష్ బాబు గారు కావాలంటే మహేష్ బాబు గారు సినిమాకి వస్తారు. ఆ 2 days, ఆ 2 days మీ మీడియా ముందు గగ్గోలు పెడతాం. గగ్గోలు పెడితే 3 రోజులు మొత్తం 3 రోజులు ఏకదాటిగా మీకు మొత్తం టోటల్ గా ఇది వస్తుంది, మీకు కంటెంట్ వస్తుంది. కంటెంట్ 3 రోజులే, ఒక 3 days అయిపోయిన తర్వాత ఎవరు కాదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు ఫోన్లు ఎత్తారు. మీటింగ్ రారండి, ఛాంబర్ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ రారు. కౌన్సిల్ మీటింగ్ లో 25 మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. 25 మంది గెలిచి మొత్తం టోటల్ గా సినిమా ఇప్పుడు రన్నింగ్ తీస్తున్న నిర్మాతలు ఒక్కరైనా ఒకరోజు మీటింగ్ వచ్చారా? ఇప్పుడు 6 నెలల మీటింగ్ అవుతుంది, ఒక్క మీటింగ్ వస్తున్నారా? ఏమైనా వస్తే అక్కడ ఎందుకు సోదంటారు. మరి మీ ఇంట్లో మీరే మీటింగ్ పెట్టినప్పుడు ఛాంబర్ ఎందుకు, కౌన్సిల్ ఎందుకు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు? ఏమండి పార్లమెంట్ నటకుమార్ గారు, ఇప్పుడు మీడియా చాలా బాధపడుతుంది, ఎందుకు ఇలా సినీ పరిశ్రమకి ఈ రకమైనటువంటి నష్టాలు ఎందుకు వస్తున్నాయని. మేము కూడా ఎక్కడ ఏ సైట్స్ లో ఆ సినిమా దర్శనమిస్తుందో చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, సినీ సంబంధించిన సలార్ మూవీకి సంబంధించిన టీం అప్రమత్తం అవుతుంది, సంబంధిత సైట్స్ పై వెంటనే కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకుంటారు అని మాత్రమే ఆ సైట్స్ని మేము
చెప్పాలా వద్దని ఆలోచించి చెప్పడానికి కూడా కారణం అదే, చర్యలు తీసుకుంటారని. కానీ సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు మాత్రం ఎందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇలాంటి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి వచ్చినప్పుడు అయ్యో చాలా నష్టం కలుగుతోంది అంటూ ఒక చిన్న మీటింగ్ పెడుతున్నారు. గతంలో కూడా పెద్ద పెద్ద మీటింగులు కూడా నిర్వహించారు. కానీ కఠినమైనటువంటి యాక్షన్స్ దిశగా వెళ్ళట్లేదు. కొన్ని సందర్భాల్లో థియేటర్స్పై కూడా గతంలో దాడులు చేశారు. కానీ కఠినమైన యాక్షన్స్ దిశగా వెళ్ళట్లేదు. ఎందుకని? ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఎక్కడో కుకటపల్లిలో ఫైర్ జరిగింది. అదే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా మనం సంవత్సరం అంతా చెకింగ్లు చేస్తుంటే ఆ ఫైర్ ఎందుకు జరుగుతుందండి? ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళ పర్మిషన్ ఉన్నాయో లేవని అడిగితే ఎందుకు ఫైర్ జరుగుతుందండి? అలాగే హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, మేము కూడా అంతే. మా ఛాంబర్లో కూడా ఎవరికి మీటింగ్లకు రారు, ఎవరు ఎక్కడా కూడా దీన్ని పట్టించుకోరు. ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు ఇప్పుడు సలార్ ఉన్నారు, పాపం వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు కమిషనర్ గారిని కలుస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, మాట్లాడతారు. ఈ సినిమా దాకా వాళ్ళ బాధలు పడతారు. తర్వాత ఇంకొకరి బాధలు, లేనివాడు పడలేడు కాబట్టి ఆ సినిమాలు అలా వదులుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, ఈ ఫస్ట్ డే అమెజాన్ అమ్మేస్తున్నారు కదా, ఫస్ట్ డే నెట్ఫ్లిక్స్ అమ్మేస్తున్నారు కదా, ఫస్ట్ డే మాకు అమ్ముతున్నారు, జెమినీకి అమ్ముతున్నారు, సాటిలైట్ అమ్ముతున్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు మరి మాకు నష్టం వస్తుంది కదా అని ఎందుకు తీసుకోలేకపోతున్నారు చర్య? తీసుకుంటున్నారు. తీసుకున్నా కూడా కేసు రూపంగానే అవుతుంది తప్ప అది మనం ఆ రోజు వాళ్ళు తీసేస్తే ఆ 3 రోజులకో 4 రోజులకో వాళ్ళు టెలికాస్ట్ వెంటనే మనం బ్లాక్ చేయడానికి వెంటనే తీయడానికి కూడా అంత బేగా కాదు. దానికి ఏంటంటే గూగుల్ కానీ, గూగుల్ ఆఫీస్ మీటింగ్ మీద కానీ ఇవన్నీ చాలా ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా వాళ్ళు కనిపెట్టి మా వీక్నెస్ కనిపెడుతున్నారు వాళ్ళు. నేను అంటుంది అది, మా వీక్నెస్ కనిపెట్టి వాళ్ళు పెడుతున్నారు. అదే కానీ వాళ్ళకి సీరియస్ గా యాక్షన్ తీసుకోమనండి. వాళ్ళకి సీరియస్ గా యాక్షన్ గట్టిగా తీసుకొచ్చి వాళ్ళకు 100 కోట్ల ఫైన్, 15 సంవత్సరాల జైలు శిక్ష, లేకపోతే పీడీ యాక్ట్, నాన్ బెయిలబుల్ పెట్టమనండి. ఎందుకు రాదండి? ఈరోజు నిన్న ఐపీసీ టీపీసీలో మార్చారు కదా ఆల్రెడీ పార్లమెంట్ లో. అలాగే ఎందుకు చట్టాలు ఎప్పటి నుంచో ఎన్నో చెప్పుకొస్తున్నాయండి. ఆ చెప్తున్న చట్టాలన్నీ మారాలి. ఆ మారుతూ ఉంటే వస్తాయి. అంతేగాని ఇప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్షలో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బెయిల్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. బెయిల్ ఎందుకు ఇవ్వాలని అడుగుతారు వాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, మనం కాదండి, అందరం కలిపి ఉండాలి. అందరం కలిసి కడితేనే ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను సినిమా తీశాను కదా, నేను సపరేట్ గా ఉంటాను, నాకు సపరేట్ బౌన్సర్లు ఉంటారని కాదండి. కష్టాల్లో ప్రతి ఒక్కరు, చిన్నవాడు పెద్దవాడు అందరూ కలిస్తే ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ కలిసి ఛాంబర్ లో మీటింగ్ పెట్టి కూర్చొని మనం ఏ సీఎం గారినో, ఏ పిఎం గారినో, ఏ హోమ్ మినిస్టర్ మీరేమన్నా చొరవ తీసుకుంటారా? మళ్ళీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మీరు ఆ దిశగా ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటాము. చదువు తీసుకుంటే ఎవరు మన మాట వింటారు? ఇక్కడ ప్రభాస్ గారు మా ఫోన్ ఎత్తుతారా? ప్రసాద్ నీర్ గారు ఎత్తుతారా? మహేష్ బాబు గారు ఎత్తుతారా? వాళ్ళ అవసరం కోసం కూడా ఎత్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎత్తుతారా? ఇంతకు ముందు అందరం చెబుతా ఒక మాట వినేవారు. ఎవరి కాలు యుగోలండి, యుగోల మీద ఎక్కువ అయిపోయి ఈరోజు సినిమాలు నాశనం చేసుకుంటున్నారు. ఏమంటే నేను ఇంకోటి అడుగుతా, 442 రూపాయలు పెట్టి సినిమా ఎందుకు చూడాలండి? ఎందుకు చూడాలి సామాన్య ప్రేక్షకులు? ఆర్టీవీ ఆ చొరవ తీసుకోవాలని అనుకుంటుంది. ఒకవేళ సినీ పెద్దలంతా చర్చలకు సిద్ధంగా ఉంటే, ఆ దిశగా చర్యలకు సిద్ధంగా ఉంటే, ఆర్టీవీ కూడా ఒక వేదికను అరేంజ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అవసరమైతే రాజకీయ నాయకులతో, పార్టీల నాయకులతో, ప్రభుత్వ పెద్దలతో, సినీ పెద్దలతో ఒక సమావేశాన్ని సుదీర్ఘంగా చర్చించి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానికి ఆర్టీవీ కూడా ఒక చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా అలాంటి చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. ఒక వేదికని ఏర్పాటు చేద్దాం. ఇలాంటి పైరసీని అరికట్టడానికి ముందుకు వెళ్దాం. ఆర్టీవీ అది కాదండి, ఆర్టీవీ తీసుకుంటానంటే మేము స్వాగతిస్తాం. మేము మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది. మేము రాజకీయ నాయకుడు కూడా పిలిపిస్తానంటే మేము స్వాగతం పలుకుతాం. అలాగే పోలీస్ కమిషనర్ గారిని, అడ్వకేట్స్ జనరల్ని అందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. చట్టాలు ఏం మార్చాలి, ఎక్కడ లోపం ఉంది అనేది ఒకటి. మాలో లోపాన్ని కూడా మేము సరిదిద్దుకోవాలా. 442 రూపాయల టికెట్ ఈరోజు కరెక్టా? సామాన్య ప్రేక్షకుడు 440 రూపాయలు పెట్టి సినిమా చూడడానికి కరెక్టా? అది కూడా మేము కూడా లోపాలు తెలుసుకోగలగాలి. మనం ఒక సినిమాకి ఎంత రేటు పెట్టాలి, ఎంతలో ప్రేక్షకుడు చూడగలుగుతాడు, ఒక మామూలుగా పాప్కార్న్ ఎంత ఉంది, ఆ సమోసా ఎంత ఉంది, పార్కింగ్ ఎంత ఉంది, ఒక సామాన్య ఫ్యామిలీ వెళ్తే 5,000 రూపాయలు, 4 సార్లు సినిమా చూస్తే 20,000 రూపాయలు, జీతం ఎంత, ఇవన్నీ కూడా మేము కూడా దాంట్లో సర్దిద్దుకోగలగాలి. అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పగలగాలి. అంతే తప్ప 442 రూపీస్ అంటే బిఫోర్ బిఆర్ఎస్ అంటే 395 టికెట్ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా 50 రూపీస్ పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే కార్పొరేట్ కంపెనీ వత్తాసు పలుకుతున్నట్ట, లేకపోతే దేనికి వత్తాసు పలుకుతున్నట్టు? ఇది సామాన్య ప్రేక్షకుడు పేదవాడి సినిమా చూడొద్దా? పేదవాడికి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదా? పేదవాడికి సినిమా ఇండస్ట్రీ వద్దా? ఇండస్ట్రీ పేదవాడిని దూరం చేసుకుంటున్నట్టే కదా మనం.
రైట్, ఓకే నట్ కుమార్, ఆ చొరవను తీసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి ఆ ప్రయత్నం చేద్దాం. మొత్తానికి సినీ పరిశ్రమలో రూపాలు మార్చుకుంటున్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పరిశ్రమను కష్ట నష్టాలకు గురి చేస్తున్న పైరసీ రూపాన్ని మార్చుకుంటూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎక్కడ వెనుకబడిపోతున్నాం అనే విషయం గురించి అందరూ కలిసి చర్చించాలి అని ఎస్ నట్ కుమార్ గారు ఎస్ ఓకే, మేము సిద్ధంగానే ఉన్నాం. ఇంతకు ముందు అన్నట్టుగా ఒకసారి దానికి సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేద్దాం. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? మీ వరకు మీరు వేదికని ఏర్పాటు చేస్తే నేను ముందు ఉంటానండి. మా కౌన్సిల్ సభ్యులు కూడా మేము కావాలంటే అందరూ ముందు ఉంటారు. అది అందరూ కావాలంటే నేను మీకు సపోర్ట్ చేసి ఇంకా పెద్ద లెవెల్లో పెట్టడానికి కూడా రమ్మంటే నేను మా సైడ్ నుంచి నేను మ్యాక్సిమం సపోర్ట్ చేసి అందరినీ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ వేదిక అరేంజ్ చేయండి, నేను రెడీగా మీకు ఫుల్ సపోర్ట్ చేసి అందరినీ పిలిచి మీ వేదికలో కూర్చోబెట్టాను. మా సైడ్ నుంచి నేను రెడీగా ఉంటాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు కొన్ని మాటలు చెప్పారు. ఇలా పైరసీ పెరిగిపోవడానికి కారణం సినీ పరిశ్రమలో కూడా కొన్ని మార్పులు రావాలి అని అంటూ, అంటే మీరు ప్రధానంగా ఏ మార్పులు సూచిస్తారు? ఎక్కడి నుంచి మారాల్సిన అవసరం ఉంది? మారవలసిన అవసరం ఫస్ట్ ఏంటంటే అండి, ప్రతి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ గగ్గోలు పెట్టడాలు, కూర్చోడాలు, మాట్లాడాలు కాదండి. నేను 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు మాట ఒకటి చెప్తున్నా. యాజ్ ఏ అమెండ్మెంట్ చేయాలి అంటే దేశం అంతా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల హీరోలు కానీ డైరెక్టర్లు కానీ సీనియర్స్ కానీ అందరూ కూర్చొని దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారిని అవ్వచ్చు, లేకపోతే అమిత్ షా గారిని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేబీ మాకు ఈ చట్టాలు మార్చండి, ఈ చట్టాలు మార్చి మాకు పీడీ యాక్ట్ పెట్టండి, ఇదిగో మేము ఇన్ని కోట్లు అవుతుంది, ఇన్ని కోట్లు ఫైన్ ఆ వెబ్సైట్ మీద ఫైన్ వేయండి, లేకపోతే ఆ యూట్యూబ్ మీద ఫైన్ వేయండి, వాళ్ళకు శిక్ష కఠినంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తూ మేము చేసేది ఏంటంటే మేము సామాన్య ప్రేక్షకుడికి అందే విధంగా సినిమా టికెట్ ఇస్తాము. సామాన్య ప్రేక్షకుడికి దరిదాపు మేము మల్టీప్లెక్స్ లో 100 రూపాయల నుంచి 150 రూపాయలు, హైయెస్ట్ 250 రూపీస్ దాకా ఇష్టానుసారంగా పెంచుకునేటటువంటి విధానం కూడా ఈ రకమైనటువంటి పైరసీకి కారణం అవుతుందా? పైరసీకి ప్రోత్సాహం లభించడానికి 100% అవుతుందండి. ఈజ్ 442 రూపీస్ ఈరోజు సలార్ సినిమా ఒక్కసారి మీరు ఆన్లైన్ ఓపెన్ చేసి చూడండి. నిన్న హెవీ కలెక్షన్స్, అది టాప్ మోస్ట్ లో కలెక్షన్స్ ఉన్నది. ఈ రోజు ఎందుకు అలా పడిపోతుంది? మీరు ఇప్పుడు నిన్నటికి ఇవాటికి ఏం తేడా? మీరు ఒకప్పుడు 100 రోజులు ఆడేది, ఒకప్పుడు 50 రోజులు ఆడేది, 3 వారాలు ఆడేది, సెకండ్ డే నాడే ఎందుకు కలెక్షన్ డల్ అయిపోతుంది? ఇది మ్యాట్నీ నాడే ఎందుకు పడిపోతుంది అంటే ఇది 442 రూపీస్ టికెటే కాదండి. మీకు అక్కడ సమోసా 175 రూపాయలు, వాటర్ బాటిల్ 170 రూపాయలు, మీకు పాప్కార్న్ 500 రూపీస్ ఉండొచ్చు, కోక్ అనేది 300 రూపీస్ మేబీ. అంటే ఒక మనిషికి 1000 రూపాయలు, ఫ్యామిలీ 4 మెంబర్స్ అయితే 4000 రూపీస్. పైరసీ పెరిగిపోవడానికి ఇది కారణం, ఇది కూడా ఒక కారణం అంటూ మీరు ఎప్పుడైనా సినీ పెద్దలతో మాట్లాడారా? ఛాంబర్ లో కానీ మీటింగ్ లో కానీ? ఛాంబర్ లో మొన్న 20వ తారీఖు మీటింగ్ లో కూడా ఇదే మాట్లాడా. 20వ తారీఖు ఈవినింగ్ ఈసీ మీటింగ్ లో మాట్లాడిన జాయింట్ సెక్రటరీగా నేను ఇది మాట్లాడి నేను మీకు ఆల్రెడీ మెమోరాండం అందరికీ పంపించాను చూడండి. నేను ఆల్రెడీ ఇచ్చాను, అది యాక్సెప్ట్ చేసాం. ఏమని అడిగాము? 20 ఏదైతే ముందో మాకు ఒకటి 250 రూపాయలు టికెట్ దాటకూడదు, పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి 100 రూపాయలు దాటకూడదు. మేము గాంధీ గారు నేల టికెట్ అన్నారు. నేల టికెట్ అంటే ఇందిరమ్మ రాజ్యంలో నేల టికెట్ ఏదైతే వచ్చిందో మల్టీప్లెక్స్ లో 75 రూపాయల నుంచి 100 రూపాయలు పెట్టాలి, సింగిల్ స్క్రీన్ లో 50 నుంచి 75 రూపాయలు పెట్టాలి. ఇస్ 20% అండ్ 20% అండ్ 30% సింగిల్ స్క్రీన్స్, 70% మీ ఇష్టం. మీరు మీ సినిమా 1 కోటి రూపాయలకి వెళ్తున్నట్టు పెట్టుకోండి. మేము అంటుంది ఏంటంటే 200 దాటి సామాన్య ప్రేక్షకుడికి అందకూడదు, సామాన్య ప్రేక్షకుడి మీద భారం వేయొద్దు. మీరు కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్స్, మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ, మీరు రెమ్యునేషన్లు పెంచుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రక్తాలు తాగుతున్నారు, వాళ్ళ రక్తాన్ని పీల్చుకుంటున్నారు వీళ్ళు. ఎస్, మీరు కలెక్షన్ నిజంగా షూటింగ్ జరుగుతుంది, నిజంగా మీరు ఆ సినిమాకి ఎంత కాస్ట్ అవుతుందో చూడండి, దాన్ని బట్టి మేము ఐఎమ్ అగ్రీడ్. కానీ ఇక్కడ మీరు ఈ రోజు ఒక సినిమా ఆడితే ఒక హీరోయిన్ తీసుకొచ్చి 10 కోట్లు ఇస్తారు, ఒక హీరోయిన్ చార్టర్డ్ ఫ్లైట్ పెడతారు, ఒక 33 కార్వేన్లు పెడతారు, ఒక సామాన్య సైడ్ ఆర్టిస్ట్ 2 కార్వేన్లు, ఒక బెంచ్ కారు, ఒక 2 ఇన్నోవా కార్లు. ఎవరి మీద పడుతుంది ఈ భారం అంతా? ఒక సామాన్య ప్రేక్షకుడి మీద పడుతుంది. ఒక అనొద్దండి, ఈవెంట్లకు వస్తే ఈవెంట్లకు కూడా డబ్బులు పే చేయాలి. నట్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్, మీరు సినీ పరిశ్రమ నుంచి కొంత ఆవేదనను చెప్తూ ఉన్నారు. అలాగే సామాన్యుడికి సంబంధించి సినీ పరిశ్రమ పెద్దల ఆలోచన తీరు కూడా ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి పైరసీ పెరగటానికి, రూపాన్ని మార్చుకొని పైరసీకి ఆదరణ పెరుగుతూ ఉండడానికి కారణం సినీ పరిశ్రమలో కొన్ని మార్పులు చోటు చేసుకోకపోవడం, కొన్ని విధానాలు మారకపోవడం అని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో కూడా మాట్లాడదాం. శ్రీధర్తో మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్, ఎస్, సలార్
టీంకి ఒక ఇది బిగ్ షాక్గా చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన మర్నాడే సలార్ సినిమా మొత్తం నెట్టింట దర్శనం ఇవ్వడం పట్ల అభిమానులు ఏం చెప్తున్నారు, సినీ లవర్స్ ఏం చెప్తున్నారు? రోహిత్, అటు సలార్ నెట్టింట్లో వైరల్ అవడంతో కూడా ఒకవైపు చిత్ర యూనిట్ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫ్యాన్స్ సైతం కూడా థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలి. అసలు ముందు నుంచి చెప్తున్నారు, ఎప్పుడైతే పెద్ద సినిమాలు కొన్ని వందల కోట్లు పెట్టుబడితో సినిమాలు వస్తాయి, వాటికి సంబంధించి పైరసీ అనేది కూడా వారిని పూర్తిగా భయం వెంటాడుతూనే ఉంది. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు చూసాం, అటు ప్రొడ్యూసర్లు వెళ్ళి కూడా అటు పోలీస్ CCI క్రైమ్ బ్రాంచ్లోకి వెళ్ళి కూడా ఒకవైపు కూడా ముందుగానే ఒకవైపు కూడా అటు కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అటువంటి పైరసీ కూడా సలార్ను కూడా వదలట్లేదు. నిన్న ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది సలార్, భారీగా వసూళ్లు కూడా చేస్తుంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్ కూడా ప్రభాస్కు సంబంధించి కూడా 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా భారీ సినిమా అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో దీనికోసం ఫ్యాన్స్ కూడా గత వారం రోజుల నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎగబడడం, థియేటర్లకు కూడా క్యూ కట్టడం ఒకవైపు అయితే మరో శ్రీధర్ ఈ సైట్లపై ఏదైతే ఆన్లైన్ లో పోస్ట్ చేశారో మొత్తం సినిమాను, ఆ సైట్లపై ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా? ఆ సైట్లపై ఏమైనా చర్యలకు సిద్ధమవుతున్నారా? రోహిత్, ఎక్కడైతే అటు ఒకవైపు 2 సైట్లు ప్రధానంగా ఫిలిం హబ్ కానివ్వండి, మరోవైపు మూవీ రూల్స్ కానివ్వండి, వీటికి సంబంధించి ఆ రెండిట్లో కూడా ఒకవైపు కూడా సలార్ సినిమా కూడా లీక్ అయింది. దీనికి సంబంధించి చాలా నీట్గా క్లియర్గా కూడా సినిమా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా చిత్ర యూనిట్ దానిపైన కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇలా లీక్ చేయడం వల్ల ప్రేక్షకులు ఎవరు కూడా థియేటర్కు రాకుండా ఇంట్లోనే చూసే అవకాశం ఉంది. అటువైపు సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి శ్రీధర్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్ చిట్టిబాబు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబుతో కూడా మాట్లాడదాం. చిట్టిబాబు గారు, ఏంటి ఎందుకు అరికట్టలేకపోతున్నాం ఈ రకమైన పైరసీ రూపాన్ని మార్చుకుంటుంది, కోట్ల రూపాయల నష్టాన్ని సినీ పరిశ్రమకు మిగుల్చుతోంది, కానీ ఎందుకు దీన్ని అరికట్టలేకపోతున్నారు? మనకి నట్టి కుమార్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. నట్టి కుమార్ కొన్ని సూచనలు చేశారు, ఎందుకు అరికట్టలేకపోతున్నాం అన్న దానిపైన మీరేమంటారు? అరికట్టలేకపోతున్నాం అంటే ఈ అరాచకం, ఇది చాలా దౌర్భాగ్యమైన చర్యలు. చేసేవాళ్ళు అంత ఖర్చు పెట్టి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఇట్లా లోపల సైట్లో పెట్టేస్తే ఏమైపోవాలి, కొన్నవాళ్ళు ఏమవ్వాలి? ఇంగిత జ్ఞానం ఉండాలి. దాన్ని అరికట్టలేకపోవటం అనేదానికి చిట్టిబాబు గారు, కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇది తీసుకున్నా దొంగకి ఇప్పుడు పోలీసు దొంగ అట్లాగా ఉంది. పోలీసు ఎంత తెలివితేటలుగా కార్యక్రమం నిర్వర్తిస్తుంటే దొంగలు అంతకు మించి తెలివితేటలు చూపిస్తున్నారు. అలా ఉంది. ఒక్కొక్క స్టెప్ ఒకటి అరికడతా ఉంటే ఇంకో రూట్ వెళ్తున్నారు. ఆ మధ్య బస్సుల్లో పెట్టేవారు, దాన్ని అరికడితే ఇప్పుడు ఈ సైట్లో పెడతారు. ఈ సైట్లను కంట్రోల్ చేసే వ్యవస్థ మన దగ్గర లేదు. దాన్ని రూపొందించాలి. సైట్లో పెట్టే వాటిని వాడు ఎక్కడో పెడతాడు, ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, వాడు ఎక్కడో. అంటే సినిమా మేకింగ్ లో టెక్నాలజీని పెంచుకోవడం తప్పితే దానికి సంబంధించి జరుగుతున్న నష్టాలను అరికట్టడం, అంటే పైరసీని అరికట్టే దిశగా ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? ఆ దిశగా మూవీ పరిశ్రమ పెద్దలు ఆలోచన చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? హాలీవుడ్ పిక్చర్సే, అంత టెక్నాలజీ పెరిగిన హాలీవుడ్ పిక్చర్సే పైరసీ వస్తున్నాయి. అక్కడ రిలీజ్ అయ్యడానికి రోజే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం నెట్లో. సో ఇంటర్నేషనల్ గా ఉన్న ఇష్యూ ఇది. ఇంటర్నేషనల్ ఇవాళ మనకొకరికి పుట్టిన సమస్య కాదు. ఈ సమస్యకి సాల్వేషన్ అనేది ఉంటే మన మాటల్లో జరిగినప్పుడు బాధపడతాం అనుకుంటా తప్పితే అది నిర్దిష్టంగా చేయాలంటే అంత ఇదిగానే ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలి. ఇది అది చర్యలు ఎప్పుడప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఎటువంటి చొరవ తీసుకోవాలి దానికి? ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగింది. వందల కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. సో ఇలాంటివి జరిగితే తెలుగు సినీ పరిశ్రమ ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. బాలీవుడ్ను దాటి తెలుగు సినీ పరిశ్రమ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎటువంటి యూనిటీ కావాలి ఇలాంటి పైరసీని అరికట్టడానికి? యూనిటీ అనే పాయింట్ కాదు. యూనిటీ అనేది ప్రధానికి మనం ఏదో ఇండస్ట్రీలో యూనిటీ లేదు కనుక ఇది చేయలేకపోతున్నాం, ఇవన్నీ కాదు. ఇక్కడ యూనిటీ పాయింట్ కాదు. ఇక్కడ టెక్నికల్ గా, టెక్నాలజికల్ గా మనం ఎంత ముందుకు వెళ్తుంటే దొంగ అంత ఒక అడుగు వాడు ముందుకు వేస్తారు. మాట్లాడాలా? ప్రభుత్వాలపై ఏమైనా ఒత్తిడి తీసుకుని రావాలా? ప్రభుత్వాలు చేయగలిగేదే లేదు. ప్రభుత్వం సహకారం తప్పితే మనమే ఇక్కడ దానికి మార్కింగ్ పెట్టుకుంటే ఇలాంటి చేసినప్పుడు వాళ్ళకి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయడానికి వెసులుబాటు ఇలాంటివన్నీ మనం అన్వేషించాలి.
వాళ్ళకి బాగా అంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తే మార్కింగ్ పెట్టుకోవడం ఇవన్నీ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడంతా ఆన్లైన్లోనే ఎవరు ఏ పెన్ డ్రైవ్లో తీసుకువెళ్తున్నారో, ఎవరు ఆ సినిమాని వేరే వాళ్ళకి ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు పంపిస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవడం కష్టసాధ్యం నట్టు కుమార్ అంటున్నారు. సో సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సామాన్యులపై టికెట్ భారాన్ని తగ్గించడంతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటూ ప్రభుత్వాలపై కఠిన చట్టాల రూపకల్పన దిశగా ఒత్తిడి తీసుకుని రావాలని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని మాటలు వినటానికి బాగుంటాయమ్మా, చెయ్యాలి, ప్రభుత్వం చేయాలి, ఇండస్ట్రీలో యూనిటీ కావాలి, ఎన్ని మాటలకి మనం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి బాగుంటాయి. కానీ ప్రాక్టికాలిటీ వచ్చినప్పుడు ఇది మన చేతుల్లో లేని పరిస్థితి. అందరి ఈ చర్యలు తీసుకోవడానికి మన చేతుల్లో, మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో లేని దాన్ని మనం ఎట్లా కంట్రోల్లో తెచ్చుకోవాలి అనే దానికి మామూలు సింపుల్ విషయం కాదు. ఏదో కూర్చొని నలుగురు కూర్చొని ఎవరి చేతిలో ఉంది కంట్రోల్? ఎవరి చేతిలో ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందని దొంగల దగ్గర ఉంది. ప్రజల దగ్గర దొంగల దగ్గరే అవుతుంది. దొంగలు ఇచ్చేవాడు, వాడు అన్వేషిస్తున్నాడు, వాడు అన్వేషించిన మార్గాన్ని మనం శోధించడం, ఛేదించడం అవుతుంది. అంటే ప్రజలని చూడొద్దు అంటే కొంతమంది చూడకుండా ఉంటారు, కానీ కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ప్రజలే దాన్ని ఆదరించొద్దు అంటే కష్ట సాధ్యం. ఏంటంటే ఒకటే టెక్నికల్ గా చిన్న స్క్రీన్ లో ఈ యూట్యూబ్ లో చూస్తే ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో టెక్నికల్ గా ఆ షాడో ప్లేలు అలాంటి, ఎందుకంటే అలాంటి బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. అది స్మాల్ స్క్రీన్ మీద ఈ వీడియో స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఎంజాయ్ చేయలేరు. వాడు చూసినా మళ్ళీ పెద్ద స్క్రీన్ లో చూడాలి అనే ఆడియన్స్ మళ్ళీ తిరిగి వచ్చే అంటే మనం మేకింగ్ ఆఫ్ ది మూవీలో కాస్త మార్పులు చేసుకోవాలి. మార్పులు చేసుకుంటే అది ఒకటి. ఏ సినిమాని ప్రైవేట్ చేస్తాడో గ్యారంటీ లేదు. ఏ సినిమాని వాడికి దేనికి క్రేజ్ ఏర్పడుతుందో ఎవరు చెప్పలేరు. ఆ క్రేజ్ ఏర్పడిన సినిమాలని వాడు మరి ఆదిపురుష్ చేయలేదే, ఎందుకు చేయలే? దానికి క్రేజ్ లేదు, వచ్చింది. మూడో రోజు ఆచార్య చేయలేదే, చేయలే. వాడు ఏది క్రేజ్ వస్తుందో దేనికి వాడు ఉందో దానికి వాడు చేస్తాడు. సలార్ సినిమాకు ఏ మేర నష్టం ఉంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభాస్ కి ఏ మేర నష్టం ఉంటుంది? సలార్ టీమ్ కి మేకర్స్ కి ఏ మేర నష్టం ఉంటుంది? ఇప్పుడు ఈ సినిమా మొత్తం ఆన్లైన్ లో దర్శనం ఇవ్వడం వల్ల నా ఉద్దేశంలో పెద్దగా ఒక 10%. ఎందుకంటే సలార్ మూవీ స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద తప్పితే చిన్న స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు. వాడు చిన్న స్క్రీన్ మీద చూసినా మళ్ళీ ఈ సినిమాని మనం పెద్ద స్క్రీన్ లో చూడాలని వాడు చూస్తున్నాడు. చిన్న స్క్రీన్ లో అంటే వాడు సినిమా పిచ్చోడే కదా. సినిమా పిచ్చోడు కనుక డెఫినెట్ గా ఆ సినిమాని ఆ స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేయలేడు. మళ్ళీ ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ కి వస్తాడు. కనుక ఈ లాస్ నేను పెద్దగా ఏదో 10 to 15% లాస్ ఉంటుంది, మైనస్ అవుతుందేమో. కానీ ఇది పెద్దగా ఎఫెక్ట్ చేయదు థియేట్రికల్ ఆడియన్స్ అని నా ఉద్దేశం. చిరుబాబు గారు, ఫైనల్ గా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా కలిసి కూర్చుంటే ఈ ఆన్లైన్ పైరసీని అరికట్టడానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఏర్పడుతుందా? ఏమీ లేదు అవకాశం. పెద్దల కూర్చొని చేయగలిగింది ఏమీ లేదు. ఆన్లైన్ లో అరికట్టడానికి కేంద్రంలో ఆల్రెడీ కేంద్రం దాని మీద కమిటీలు వేసింది. లీగల్ గా ఏంటి అన్ని కమిటీ వేసింది. అవన్నీ చేయాలి అని చూస్తున్నారు. యూట్యూబ్లు కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అవన్నీ అనేక లొసులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఇష్యూ అది కనుక అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. మన దేశంలో సమస్య అయితే ఇంకో దేశంలో ఇంకో రెగ్యులేషన్. అంటే చిట్టిబాబు గారు, ఇప్పుడు కొన్ని బెట్టింగ్ సైట్స్ ఉంటాయి, కొన్ని పోన్ సైట్స్ ఉంటుంటాయి. వీటిపై నిరంతరం ఒక పర్యవేక్షణ ఉంటుంది. అవి ఆన్లైన్లోకి రాగానే నెట్లో దర్శనమీగానే వాటిని బ్లాక్ చేసేస్తుంటుంటారు. సో ఇక్కడ కూడా కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇలాంటి పైరసీ సైట్స్ ఆన్లైన్లో అలాగే ఉంటున్నాయి. వాటిపైన బ్లాక్ చేయట్లేదు, ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు అనే ఒక చర్చ కూడా ఉంది. అది లేదు, అలా వచ్చినాయని తీస్తున్నారండి. తీయకపోవడం అనేది లేదు, యాక్షన్ తీసుకుంటాం. దొరికినవాడు దొరికిన దొంగను వదులుతున్నా. కానీ దొంగలు దొరకకుండా తప్పించుకుంటారు. వాడి సైట్ ఎక్కడో ఉంటుంది, వాడు ఎక్కడి నుంచో చేస్తాడు. వాడు ఇక్కడ ఉండేవాడైతే వాడి అడ్రస్ ఉంటుంది, వాడి అడ్రస్ ఎక్కడో వేరే అడ్రస్. సో మనం ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అథారిటీస్ మనకు కోఆపరేట్ చేయాలి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. వెళ్తున్న కొద్దీ ఇది అంత ఈజీగా ఛేదించగలిగింది కాదు. అది టు బి ఓపెన్ గా మన గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటాం. ఎమోషన్స్ లో ఆవేశంతో చేసేయాలి, నా ఐకమత్యం కూర్చోవాలి, బలలు పొద్దాలి అంటే అంత ఈజీగా కాదు. ఇది ఇష్యూ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ, లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఇష్యూ. దీన్ని ఛేదించడానికి ఆ ఛేదించే మార్గాలు ఒక రోజులో అవ్వదు.
ఖచ్చితంగా దాని మీద ఆల్రెడీ జరుగుతుంది. ఇంకా పకడ్బందీగా వెళ్ళాలంటే గవర్నమెంట్ కోఆపరేషన్ కూడా కావాలి, గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. గవర్నమెంట్కి ఏమో సినిమా వీటి మీద పెద్ద వాళ్ళకి పొలిటికల్ గా వచ్చే వెబ్సైట్స్ మీద తీసుకున్నంత సివియర్నెస్ సినిమా మీద వాళ్ళకి పెద్దగా పట్టదు గవర్నమెంట్కి. ఆ సినిమా వాళ్ళది ఏముంది వాళ్ళది అని ఈజీగా, అందులో గవర్నమెంట్ కోఆపరేషన్ కూడా చాలా తక్కువలో ఉంటుంది. ఆ గవర్నమెంట్ కోఆపరేషన్ తక్కువలో అంటే ఈ సినిమా అయింది, ఈ సినిమా కోసం మిగతా ప్రొడ్యూసర్లు అందరూ క్యూలో నిలబడతారా? నిలబడరు. ఈ సినిమా సమస్య వాడిది, నెక్స్ట్ ఎవరిదో సమస్య వచ్చేప్పుడు మళ్ళీ మాట్లాడతాం. అంతేకాని ఇక్కడ ఫ్లోయింగ్ ప్రొడ్యూసర్స్, పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. వాళ్ళు ఉండే ప్రొడ్యూసర్ రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక ఈ పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ లేని ఇండస్ట్రీ కనుక, ఇది ఫ్లో ఇండస్ట్రీ కనుక, ఒక కాంక్రీట్ గా ఒక కూటమి కూర్చుని, ఒక గ్రూప్ కూర్చుని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాని మీద చేయడానికి లేదు. ఇండస్ట్రీ సచ్ ఇట్ ఇస్ ఫ్లోటింగ్. ఇవాళ ఉండే ప్రొడ్యూసర్లు, ఇవాళ తీసే ప్రొడ్యూసర్లు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూస్తున్నాం కదా, 5 ఏళ్ల క్రితం ఉన్న ప్రొడ్యూసర్లు ఇవాళ ఎవరున్నారు? 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరున్నారు? లేరు. ప్రొడ్యూసర్లు ఫ్లో ప్రొడ్యూసర్లు అంతే. సో నిన్న ఒకళ్ళు వస్తారు, ఇవాళ ఒకళ్ళు వస్తారు. ఆ వచ్చినోడు వాళ్ళ సినిమా తీస్తాడు, పోతాడు, మళ్ళీ సినిమా తీస్తాడో తెలీదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఉండదు కాబట్టి నష్టాలు వాళ్ళకే వస్తాయి కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదని మీరు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఈ సైట్ల పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా? ఈ సైట్లను బ్లాక్ చేయడానికి పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? రోహిత్, అటు సలార్ మూవీ లీక్కు సంబంధించి ఇప్పటికే ఒకవైపు చిత్ర బృందం కూడా ఒకవైపు అటు కేసు ఫైల్ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఒకవైపు భారీ బడ్జెట్ సినిమా, ఇప్పటికే దానికి సంబంధించి కూడా భారీగా వసూళ్ళు అయితే చేస్తున్నాం, అంచనాలకు మించి వసూళ్ళు అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పైరసీ అనేది కూడా చిత్ర యూనిట్ను మొత్తం కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చూసాం, ఎన్నో ఏళ్ళు కష్టపడి కూడా సినిమా తీస్తే ఒక్కసారిగా నెట్టింట్లో పెట్టడంతో కూడా ప్రేక్షకులందరూ కూడా అక్కడే ఆగిపోయి వారి ఇంట్లో పెట్టుకొని కూడా సినిమా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇళ్లలో కూడా పెద్ద పెద్ద టీవీలు ఉంటున్నాయి కాబట్టి వాటి కనెక్షన్తో కూడా ఇచ్చినటువంటి లీక్ సైట్ల నుంచి కూడా అక్కడే చూసి థియేటర్కి వెళ్ళి చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో ఒక్కసారిగా సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పి కూడా ఒకవైపు చిత్ర యూనిట్ అయితే భావిస్తుంది. దీన్ని గతంలో చూసాం, భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న సినిమాలు సైతం ఎప్పటికప్పుడు లీక్ అవుతున్నా కూడా ఒకవైపు కూడా క్రైమ్ బ్రాంచ్కి ఒకవైపు దీనికి సంబంధించి కూడా లీక్లకు సంబంధించి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎక్కడనో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం మొత్తం మీద సలార్ సినిమాకి సంబంధించి మాత్రం కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఒకవైపు ఇప్పటికే రిక్వెస్ట్ చేసి ట్విట్టర్లో కానివ్వండి, ఏదైనా ఫ్యాన్స్కి సంబంధించి ఎక్కడైనా సరే లీకేజ్కి సంబంధించిన విషయం వస్తే చిత్ర యూనిట్కి తెలపాలని ఇప్పటికే రిక్వెస్ట్ అయితే చేసింది. దీనికి సంబంధించి మరి తొందరలోనే దీని మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ప్రభాస్ నటించిన సలార్ సినిమా మేకర్స్ కు ఒక బిగ్ షాక్. ఇది ఆన్లైన్లో సలార్ మొత్తం సినిమా దర్శనమిస్తోంది. కొన్ని వెబ్సైట్లలో మొత్తం సలార్ మూవీని పోస్ట్ చేశారు. దీనిపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సైట్స్ పేరు ఇంతకు ముందు మేము చెప్పాము, ఎందుకంటే మేకర్స్ ఆ సైట్స్పై కంప్లైంట్ చేసి ఆ సైట్స్ని బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు అని. కాబట్టి ఆ సైట్స్ని మేము ప్రమోట్ చేయాలనుకోవట్లేదు, అందుకే నేను మరోసారి ఆ సైట్స్ పేరు చెప్పట్లేదు. ఆల్రెడీ మూవీ మేకర్స్కి తెలియటం కోసం పోలీసులకు కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళు ఆ సైట్స్ని బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం మేము ఆ సైట్స్ పేరుని చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆన్లైన్ పైరసీ ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని ప్రోత్సహించొద్దు. ఎందుకంటే సినీ పరిశ్రమ కోట్లాది మందికి వినోదాన్ని పంచుతోంది, లక్షలాది మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధిని కల్పిస్తుంది. కాబట్టి సినీ పరిశ్రమను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైరసీ ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రోత్సహించొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం.